బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ఫుల్ బోర్డులతో కాసుల వర్షం కురిపిస్తోన్న రవితేజ ఇరుముడి సినిమాకు ఊహించని విధంగా థియేటర్ల సెగ తగిలింది. గత కొన్నేళ్లుగా సరైన భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజాకు ఈ సినిమా అదిరిపోయే కంబ్యాక్ ను అందించింది. విడుదలైన మొదటి ఆట నుంచే అద్భుతమైన టాక్ దక్కించుకొని కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకొని లాభాల బాట పట్టింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో ఇప్పటికీ టికెట్లు దొరకడం గగనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇంతటి సంచలన విజయాన్ని నమోదు చేస్తూ కలెక్షన్లతో బాక్సాఫీస్ ని హోరెత్తిస్తున్న సినిమాను థియేటర్ల నుంచి అర్ధాంతరంగా తప్పించేందుకు రంగం సిద్ధం కావడం టాలీవుడ్ లో తీవ్ర దుమారానికి దారితీసింది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ బుధవారం ప్రేక్షకుల ముందుకి రానుంది. మిలాద్ ఉన్ నబీ ఓణం పండుగల సెలవుల్ని పురస్కరించుకొని ఈ సినిమాను మిడ్ వీక్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ పండుగ సెలవులు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న ఇరుముడికి కూడా భారీ స్థాయిలో వసూళ్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అయితే టాక్సిక్ ను తెలుగు రాష్ట్రాల్లో అగ్ర నిర్మాతలు దిల్ రాజు, ఏసియన్, సునీల్ జాయింట్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీంతో తమ ఆధీనంలో ఉన్న అత్యధిక శాతం థియేటర్లను కొత్త సినిమాకే కేటాయించేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా హౌస్ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్న ఇరుముడి ఏకంగా 50% పైగా థియేటర్లను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం 2 థియేటర్లను మాత్రమే ఉన్న కీలక సెంటర్లలో కూడా ఆ రెండింటినీ పూర్తిగా టాక్సిక్కే కేటాయించి ఇరుముడిని పూర్తిగా పక్కన పెట్టేయడం తీవ్ర విమర్శలకు తావితీస్తోంది. ఈ పరిమాణంపై మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ క్రేజ్ ఉన్న కొత్త పాన్ ఇండియా సినిమా వస్తున్నప్పుడు దానికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంలో తప్పులేదని, కానీ టికెట్లు తెగుతూ విజయవంతంగా ఆడుతున్న స్ట్రైట్ తెలుగు సినిమాను నిర్దాక్షిణ్యంగా థియేటర్ల నుంచి తీసివేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. చాలా కాలం తర్వాత మంచి కంటెంట్ తో థియేటర్లను నింపుతున్న సినిమాను కాపాడుకోవాల్సింది పోయి ఇలా బలవంతంగా తొలగించడం డిస్ట్రిబ్యూటర్ల ఏకపక్ష వైఖరిని తెలియజేస్తుందని నెట్టింట మండిపడుతున్నారు. తెలుగు సినిమాని తెలుగు వాళ్లే చంపేస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రోజుకు 1-2 షోలు కూడా ఇవ్వకుండా హైదరాబాద్ తో పాటు పలు ప్రధాన కేంద్రాల్లో సినిమాను పూర్తిగా ఎత్తేయాలని ఏషియన్, ఎస్ఎస్వి సంస్థలు నిర్ణయించడం తీవ్ర అన్యాయమని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో నడుస్తున్న ఇరుముడి థియేటర్లను బుధవారం నుంచి తగ్గించడంపై మొదలైన ఈ రచ్చ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై డిస్ట్రిబ్యూటర్లు పునరాలోచించి ఇరుముడికి తగినన్ని స్క్రీన్లను కొనసాగిస్తారో లేదో చూడాలి. అయితే టాక్సిక్ ఏ సర్టిఫికెట్ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లే అవకాశం లేదని, థియేటర్లు తగ్గించిన ఇరుముడి జోరు ఆపలేరని పలువురు అభిప్రాయపడుతున్నారు.